పశ్చిమాసియా ఉద్రిక్తతలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా అంటే ఏం చెప్తారు? అదే మన మీడియాలో, యూట్యూబ్ ఛానల్లో, టీవీ స్టూడియోల్లో మూడో ప్రపంచ యుద్ధం గ్యారంటీ. మీకు కొన్ని వందల తమిళస్ వచ్చేస్తాయి మూడో ప్రపంచ యుద్ధం అని. మీరు ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేయండి. ఇప్పటి వరకు ఎన్నిసార్లు మూడో ప్రపంచ యుద్ధం తీసుకొచ్చారో మనకు అర్థమవుతుంది. సో అందువల్ల బికాజ్ మూడో ప్రపంచ యుద్ధం అంటే జనం భయపడి ఆ వార్త చూస్తారు, క్లిక్ చేస్తారని. అంటే ప్రజల భయాన్ని వ్యాపార వస్తువుగా మార్చుకునే ధోరణి సోషల్ మీడియాలో చాలా ఎక్కువ ఉంది, మీడియాలకు కూడా ఉంది. కానీ మూడో ప్రపంచ యుద్ధం అనేది ఎన్నేళ్ళైనాక రెండో ప్రపంచ యుద్ధం అయిపోయి 80 ఏళ్ళు అయింది. ఇలాంటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఎన్నిసార్లు వచ్చాయి ప్రపంచంలో? అనేక సార్లు వచ్చాయి కదా. అవన్నీ మరి ప్రపంచ యుద్ధాలు దారితీసాయా? అందువల్ల ప్రతి ఒక్క ఘర్షణ, రష్యా ఉక్రెయిన్ వార్ తీవ్రమైతే ఇది మూడో ప్రపంచ యుద్ధాలు దారితీస్తుందా? అమెరికా ఇరాక్ పైన దాడి చేస్తే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా? ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేస్తే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా? ఇజ్రాయెల్ సిరియా పైన దాడి చేస్తే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా? భారత్ పాక్లో ఘర్షణ పడితే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా? అసలు మూడో ప్రపంచ యుద్ధం అనేది ఇంత సింపుల్గా ఉంటుందా? నాకు అర్థం కాని అవసరం ఏంటంటే సార్, అందువల్ల వరల్డ్ వార్ అనేది ఇది మామూలు విషయం కాదు. ప్రపంచం ఎంత నాశనం అవుతుంది అనేది తెలియాలి. అందువల్ల ప్రపంచంలో ఈ వార్ మాంగరింగ్ అంటారు, అంటే యుద్ధోన్మాదము, అంటే యుద్ధం వల్ల వచ్చే పర్యవసనాలు అర్థం కాక యుద్ధోన్మాదాన్ని ప్రదర్శించేవారు, లేదా యుద్ధము అనే భయాన్ని ప్రజల్లో అమ్ముకొని లాభం పొందాలనుకునే ధోరణి వల్ల ఈ వస్తాయి. కానీ రియలిస్టిక్ ఏంటి? ప్రతి ఘర్షణ మీకు స్థానిక ఘర్షణ ఉంటుంది, ప్రాంతీయ ఘర్షణ ఉంటుంది, థర్డ్ వరల్డ్ వార్కి ఎంటర్ కాదు. ఎందుకు ఈ చర్చ కూడా జరుగుతుందంటే ప్రపంచం పోలరైజ్ అయి ఉంటుంది. నిజమే, ఏ ఘర్షణ అయినా ప్రపంచం పోలరైజ్ అవుతుంది. మీకు రష్యా ఉక్రెయిన్ వార్ ప్రపంచం పోలరైజ్ కాలేదా? యూరప్ అమెరికా ఉక్రెయిన్కు మద్దతుగా, చైనా రష్యాకు మద్దతుగా, ఇరాన్ ఉత్తర కొరియా రష్యాకు మద్దతుగా లేవా? అయినా మాత్రం అది థర్డ్ వరల్డ్ వార్ దారి తీయలేదు కదా. ఆ తర్వాత అమెరికా కూడా వచ్చి రష్యా వైపు చేరలేదా? అందువల్ల ప్రతి వార్, ఎక్కడ కాన్ఫ్లిక్ట్ జరిగినా దెర్ ఈజ్ ఎ డెఫినెట్ పోలరైజేషన్ ఉంటుంది కొంత. అందులో అగ్రరాజ్యాలు ఇన్వాల్వ్ అయినటువంటి అంశాల్లో పోలరైజేషన్ తప్పదు. ఇండియా పాక్ వార్లో వరల్డ్ పోలరైజ్ కాలే కారణం ఏంటంటే ఇందులో అగ్రరాజ్యాల ప్రత్యక్ష ప్రయోజనాలు లేవు. అమెరికా ప్రత్యక్ష ప్రయోజనాలున్న ప్రతి చోట ప్రపంచం పోలరైజ్ అవుతుంది అనివార్యంగా. అందువల్ల ఇక్కడ ఇప్పటికీ ఇజ్రాయెల్ దాడిని మీకు రష్యా తీవ్రంగా ఖండించింది, చైనా తీవ్రంగా ఖండించింది. మీకు ఒమన్, అంటే ఈ అమెరికాకు ఇరాన్కు మధ్య ఈ అణు ఒప్పందం పైన చర్చల్ని ఫెసిలిటేట్ చేస్తున్న ఒమన్ తీవ్రంగా స్పందించింది. ఇది మొత్తం పీస్ టాక్స్ని డిరైల్ చేస్తుందని. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ ప్రాంతంలో ఒక బలమైన ఇస్లామిక్ దేశం సౌదీ అరేబియా. ఇరాన్తో సౌదీ అరేబియాకు చారిత్రక వైరం. ఎందుకంటే సౌదీ అరేబియా ఇది సున్నీ నేషన్, ఇరాన్ ఇది షియా డామినేటెడ్ నేషన్. సో అయినా కూడా సౌదీ అరేబియా ఖండించింది ఈ దాడిని. ఎందుకంటే సౌదీ ఇరాన్ల మధ్య ఈ మధ్యనే చైనా ఆధ్వర్యంలో ఒప్పందం కూడా కుదిరింది. సౌదీకి ఇజ్రాయిల్కు మధ్య నార్మలైజేషన్ టాక్స్ మొదలయ్యాయి. అది హమాస్ దాడితో డిరైల్ అయ్యాయి. అందువల్ల సౌదీ అరేబియా కూడా తీవ్రంగా ఖండించింది. జోర్డాన్ మాత్రం తమ గగనతలాన్ని ఇజ్రాయిల్ వాడుకోవడానికి అనుమతించింది. సౌదీ అరేబియా ఈ దేశాలకి ఏంటంటే ఇజ్రాయిల్తో ఇరాన్తో వ్యతిరేకతలు ఘర్షణలు ఉన్నా ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయిల్ దాడి చేస్తే యాంటీ అమెరికన్ సెంటిమెంట్ బలంగా పెరుగుతుంది. ఇరాక్ పై దాడి జరిగినప్పుడు ఇదే జరిగింది. యాంటీ అమెరికన్ సెంటిమెంట్ పెరిగితే ప్రో అమెరికన్ గల్ఫ్ దేశాధినేతలకు సమస్య. అది సౌదీ అరేబియా కింగ్ కావచ్చు, యుఏఈ కింగ్ కావచ్చు. ఇది మొదటి సమస్య. రెండవది ఏంటంటే అరబ్ సెంటిమెంట్ కూడా పెరుగుతుంది వీధుల్లో. ప్రజల్లో ఇజ్రాయెల్ పట్ల ఇజ్రాయెల్ తీవ్రమైన వ్యతిరేకత అరబ్ దేశాల్లో ఉంటుంది. అరబ్ దేశాధినేతలేమో వాళ్ళ స్వార్థం కొరకు అమెరికాతో రాజీ పడవచ్చు, ఇజ్రాయెల్తో రాజీ పడవచ్చు, కానీ ప్రజలు రాజీ పడరు. అందువల్ల పవర్ఫుల్ అరబ్ సెంటిమెంట్ పెరిగి తమ దేశాల ప్రభుత్వాల సుస్థిరతకు సవాల్గా మారుతుంది. అందుకొరకు కూడా ఈ దేశాలు ఆలోచిస్తాయి, ఇరాన్ మీద ప్రేమతో కాదు. సో అందువల్ల మీకు సౌదీ అరేబియా లాంటి, ఒమన్ లాంటి దేశాలకు కూడా వ్యతిరేకించాయి. అమెరికా ఇరాన్కు ఇజ్రాయెల్కు పూర్తి మద్దతుగా ఉంది. అందువల్ల ఈ పోలరైజేషన్ అయితే జరుగుతుంది.
కానీ ఈ పోలరైజేషనే థర్డ్ వరల్డ్ వార్ కాపోతుంది అనుకోవడం హైలీ స్పెక్యులేటివ్ సెన్సేషనలిజం మాత్రమే తప్ప జియో పొలిటికల్ రియాలిటీ ఆ స్థాయిలో లేదు.